హాయ్ హలో అండి. వెల్కమ్ టు సిరికరణం. ఈరోజైతే మా ఊర్లో ఉన్నామన్నమాట. సమ్మర్ కదా, పిల్లలకి హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి అందరం ఊరికెళ్ళామన్నమాట. అక్క వాళ్ళు మేము అందరం కలిసి. సో అందరం ఇలా వచ్చినప్పుడు ఒకసారి అయితే ఎప్పుడైనా గుడికి వెళ్తూ ఉంటామన్నమాట. ఈరోజైతే ఇంక గుడికి వెళ్దాము పోలేరమ్మ దగ్గరికి అని చెప్పేసి మేము రెడీ అయ్యి ఇట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. ముందు పోలేరమ్మ గుడికి వెళ్ళడానికంటే ముందు ఊర్లో రాముల వారి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి టెంకాయ కొట్టుకొని హారతి తీసుకొని దాని తర్వాత అయితే వెళ్ళాలన్నమాట. ముందు ఊర్లో దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ లోపలైతే పూజ స్టార్ట్ అయిపోయిందనమాట. పూజ జరుగుతుంది. మేమైతే ఇంక ఇక్కడ బయట ఉన్నాము. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత కొంచెం సేపు గుడిలో కూర్చొని మళ్ళీ బయట సీతాలమ్మ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పసుపు కుంకుమ అన్నీ ఇచ్చేసి పెరుగన్నము సద్దన్నం అంటారండి. అదే సద్ది అని అంటారు. సీతాలమ్మకి వచ్చేసి సద్ది అని పెడతారనమాట. పెరుగన్నం లాగా చేసి అది అక్కడ పెడతాము. అది అక్కడ పెట్టేసి అది అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇక్కడైతే మా అక్క మా పిల్లలకి అందరికీ కలిపేసి కుంకుమ పెడుతుందనమాట గుడిలో. అండ్ ఇప్పుడైతే సీతాలమ్మ అనమాట. ఇక్కడ రోడ్డు మీదే ఉంటుంది గుడి బయట. ఇక్కడ పసుపు కుంకుమ పూలు అవన్నీ పెట్టేసి పూజ చేయాలి. ఇలా అయిపోయిన తర్వాత అయితే మేము నెక్స్ట్ ఆటో అయితే తీసుకున్నాం అనమాట. ఊరు బయట ఉంటుంది కదా, ఫుల్ ఎండలు ఉంటాయి, వెళ్ళటం కష్టం కదా అని చెప్పేసి పిల్లలతోటి అందరం కలిసి ఆటోలో వచ్చామన్నమాట. ఇక్కడ ఊరు బయట పొలాల మధ్యలో గుడి అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది ప్రశాంతంగా అట్లా. ఇక్కడైతే మా అక్క పొంగల్ పెట్టడం కోసం అని చెప్పేసి పొయ్యిలన్నీ పసుపు కుంకుమ పెట్టి పూజిస్తుందన్నమాట. పైగా ఇవన్నీ కొత్త పొయ్యిలన్నమాట. ఈ మధ్య గుడి కొంచెం బాగా చేయించారని చెప్పేసి కొత్తవి కట్టించారు. సో అందుకని ఖచ్చితంగా చేయాలి. మామూలుగా పొంగల్ పెడుతున్నామంటే ఎవరైనా పసుపు కుంకుమ అనేది ఖచ్చితంగా పొయ్యికి రాస్తారు. ఇక్కడ గుడి బయట కూడా గోడలకి అంతా పసుపు కుంకుమ అద్దుతున్నారనమాట. ఇక్కడ చూడండి గుడి ఊరి బయట ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చుట్టుపక్కలన్నీ కొంచెం పొలాలు, మధ్యలో గుడి ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా చల్లగాలి వస్తూ ఉంటుంది. సమ్మర్లో అయితే మాకెందుకో ఈసారి గుడి దగ్గర అయితే చాలా బాగా అనిపించింది. ప్రతిసారి వెళ్తాం కానీ వెళ్ళిన ప్రతిసారి కొంచెం బాగా ఎండ ఉండటం వల్ల ఉండలేకపోయేవాళ్ళం అనమాట. ఈసారి అయితే చాలా బాగా అనిపించింది, చల్లగా ఉండింది గుడిలో. ఇక్కడైతే మా సిస్టరు ఇంకా బయటంతా పసుపు రాస్తూ ఉంది. పక్కన మా అమ్మ అయితే బొట్లు పెడతా ఉందన్నమాట. అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి ఇక్కడ కూడా ఇంకా చేయాల్సిన పనులన్నీ చాలానే ఉన్నాయండి. మేము గుడికి వచ్చేటప్పుడు అయితే ఇంకా అక్కడ మా పెదనాన్న వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, మా అన్న వాళ్ళందరం కలిసి వచ్చామన్నమాట. కుదిరిన వాళ్ళు వచ్చారు, కుదిరిన వాళ్ళు రాలేదు. ఇక్కడ హోమగుండానికి అన్నిటికీ పసుపు రాస్తున్నాము. ఇక్కడ ఇవన్నీ పసుపు రాసి బొట్లు పెట్టడానికే మాకు దగ్గర ఒక 1.5 అవర్ పట్టినట్టుంది. ఇంకా గుడి లోపలైతే మనం ఎవరు వెళ్ళకూడదు కాబట్టి అక్కడ ఉండే వాళ్ళే చేస్తారు. అదంతా క్లీనింగ్ చేసి లోపల వాళ్ళు చేస్తారనమాట. మేము ఇక్కడ గుడి ముందు అయితే కొంచెం బొట్లు అవి పెడతా ఉన్నాను నేను. ఇక్కడ మా పిల్లలైతే కోడిని తీసుకొస్తాము కదా, అది వచ్చేసి ఇక్కడ పిల్లలు ఆడుతూ ఉన్నాడు మా బాబు.
పొంగలైతే ఇంకా అయిపోయిందని చెప్పేసి మా అక్క అయితే చీర, గాజులు అవన్నీ అమ్మవారికి తీసుకొస్తాం కదా! అవన్నీ తీసుకెళ్ళి ఇస్తుందనమాట. పూలు మొత్తం ఒక ప్లేట్‌లో తీసుకెళ్ళి అక్కడున్న అతనికిస్తే అతను లోపలంతా అమ్మవారికి చీర కట్టేసి అలంకరణ చేస్తారు. ఇక్కడైతే లోపల లేడీస్‌ని ఎవరిని గుడి లోపలికి వెళ్ళనియ్యరనమాట. బయట నుంచే మనమంతా చూసుకోవాలి. వాళ్ళకిస్తే జెంట్సే వెళ్లి రెడీ చేస్తారు అమ్మవారిని. పొంగలైతే ఇంక రెడీ అయిపోయిన తర్వాత నెత్తి మీద పెట్టుకొని గుడి చుట్టూరు 3 సార్లు తిరగాలి. పైనైతే వేప మండలు అవన్నీ పెట్టాలని చెప్పేసి మా అన్నయ్య అయితే తీసుకొచ్చి పెడుతున్నాడనమాట. 3 టైమ్స్ గుడి చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత పొంగల్ కుండ తీసుకెళ్ళి లోపల ఇచ్చేసిన తర్వాత పూజ చేస్తారనమాట. అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అదే ఇప్పుడు చేస్తున్నాను. నేను ఎత్తుకున్నాను అనమాట ఈసారి పొంగల్. ఈరోజు లాగైతే ఇదేనండి. మేము ఊరు వెళ్ళిన తర్వాత అయితే గుడికెళ్ళి ఇలా పూజ చేసుకున్నాం కాబట్టి అది వీడియో పెట్టాను. ఎవరికైనా వీడియో కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.